ఈరోజు మా మ్యారేజ్ డే సందర్భంగా మేమైతే ఏడుపాయల అమ్మవారు దుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. మీరు కూడా రండి, దర్శనం అయితే చేసుకుందరు. కానీ నేనైతే ఫస్ట్ టైం ఈ గుడికి రావడం అయితే చాలా వీడియోస్లో చూశాను. వర్షాకాలంలో వాటర్ అన్నీ గుడి లోపల నుంచి పోవడం, గుడి మునిగిపోవడం అయితే చూశాను. కానీ లైవ్గా విజిట్ అయితే ఈరోజు చేశాను. సో ఇక్కడ కోనేరులో వాటర్ అయితే ఈరోజు తక్కువే ఉన్నాయి. ఇక్కడ అందరైతే స్నానాలు చేస్తున్నారు. వాటర్ అయితే ఎంత ఫ్రెష్గా ఉందో అట్లా ఫ్లోటింగ్ అవుతూ ముందుకైతే వెళ్ళిపోతున్నాయి వాటర్. చూసేయండి మీరు కూడా వీడియోలో. సో ముందుగా మేమైతే దర్శనం చేసుకోవడానికైతే గుడి లోపలికి వెళ్తున్నాను. సో మీరు కూడా వచ్చేసేయండి. ఈ వీడియోలో నేనైతే అమ్మవారిని దగ్గర నుంచి అయితే క్యాప్చర్ చేశాను. దర్శనం అయితే చేసుకోండి. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఉన్నారు కొందరు, రష్ అయితే అంత లేదు. మేము లక్కీ. సో రష్ లేకపోయినా సరే మేము దగ్గర నుంచి దర్శనం చేసుకోవాలని చెప్పి టికెట్ అయితే తీసుకొని గుడి లోపల నుంచి అయితే అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటున్నాము. సో త్రయాక్షని తీసుకొని నేనైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాను. సో చూసేయండి అమ్మవారి దగ్గర నుంచి ఎంత బాగుందో. సో ఇలాగా మేమైతే దర్శనం అయితే చేసుకున్నాక అయితే బయటికి వచ్చి కొద్దిసేపు కూర్చొని ఇలా పైనకైతే మెట్లు ఉన్నాయి. ఇక్కడ పరశురామ ప్రభువు ఇంకా ఎల్లమ్మ అమ్మవారు అయితే ఉంటుంది. దర్శనం చేసుకోవడానికైతే పైన మెట్లు ఎక్కి వెళ్ళాము. మేమైతే అది కొద్దిగా దూరమే ఉంటుంది అనుకున్నాము, కానీ వే అయితే బాగాలేదు. బాగా కాళ్ళు అయితే నొప్పులు వచ్చాయి. మొత్తం పైకి గట్లు లాగుంది. సో ఎలాగో వచ్చాం కాబట్టి దర్శనం అయితే చేసుకొని వెళ్దామని ఫిక్స్ అయ్యి అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. సో అలా నడుచుకుంటూ వెళ్ళాక కొంత దూరంలో అయితే ఎల్లమ్మ అమ్మవారు గుడి అయితే వచ్చింది. సో అక్కడ ఎల్లమ్మ అమ్మవారు ఇంకా కొన్ని దేవతలు అయితే ఉన్నాయి. దర్శనం చేసుకున్నాము. సో కొద్దిసేపు ఇలా వచ్చి రెస్ట్ తీసుకున్నాము. త్రయాక్షని బయట కూర్చోబెడితే వాడైతే కోతులను చూస్తూ అయితే కొద్దిసేపు ఎంజాయ్ చేశాడు. వాడు కోతులు దగ్గరకు వస్తున్నా కూడా అస్సలు భయపడలేదు. చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయి. వాటిని చూస్తూ అలాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. సో ఇదే అండి మా దర్శనం.